అయ్యయ్యో, నేనిప్పుడే వస్తాను, అంతవరకు పడుకో. అలాగే పడుకోనన్నా. ఆర్య, 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 ఏం చేస్తున్నావు ఆర్య? నీకేదో జ్వరం అని బామ్మ చెప్తుందేంటి? జ్వరమా? నాకా? నథింగ్. అవును, నైట్ శ్మశానానికి వెళ్ళావా? వెళ్ళడం ఏంటి, తిరిగి రావడం కూడా అయ్యింది. అవునా? సమాధి పైన నిమ్మకాయలు పెట్టావా? ఫోటోలు దిగావా? ఏవి? నిమ్మకాయలు ఫోటోలేంటి, ఏకంగా దెయ్యాలతోనే ఫోటోలు దిగొచ్చాను. అవునా? ఏవి చూపించు. చూడు. ఒక ఆడపిల్ల మీద పగబట్టిన మగదయంతో దిగాను. ఆ పక్క చూడు, డాన్స్ చేసే ఆడదయంతో దిగాను. అటు పక్కది కూడా చూడు, అటు ఇటు కానివాడు దెయ్యం అయితే వాడితో దిగాను. చూసావా? ఎప్పటికైనా ఒప్పుకుంటావా నేను ధైర్యవంతుడని? ఏంటి అలా చూస్తున్నావు? నా ధైర్యాన్ని చూసి నీ నోట మాట రావట్లేదా? లేకపోతే నన్ను ఎలా పొగడాలో తెలియక ఫీల్ అవుతున్నావా? నువ్వు బాగా ప్రిపేర్ అయినట్టున్నావు. దేనికి? నిన్ను నువ్వు హీరోగా ప్రూవ్ చేసుకోవడానికి. ప్రూవ్ చేసుకోవడం ఏంటి, నేను ఆల్రెడీ హీరోనే. అవునా? సినిమా దయ్యాలని నీ ఫోటో పక్కన పేస్ట్ చేస్తే నువ్వు హీరో అయిపోతావా? సినిమా దెయ్యాలేంటి, అవి నిజంగా దెయ్యాలే. వాటితో నైట్ నేను అంత్యాక్షరి కూడా ఆడాను. అబ్బో, ఈ దయ్యం ఏం పాడింది? వదల బొమ్మాలి వదలా అందా? కాదు కాదు, వచ్చింది కదా అవకాశం, ఓ మంచి మాట అనుకుందాం అని పాడింది. అవునా? 2005 లో చనిపోయిన దయ్యం 2016 లో రిలీజ్ అయిన సినిమాలో పాట ఎలా పాడింది? లాజిక్ లేదే. చచ్చిన తర్వాత దెయ్యాలవుతారు, అయినా దెయ్యాలకి లాజిక్ ఉండదు. నువ్వు గదిలోకి రావాలంటే డోర్ తీసుకొని రావాలి, అవి గోడలోంచి వచ్చేస్తాయి. వాటి లాజిక్ సరే, కానీ నీ మ్యాజికే పనిచేయలేదు. ఈ ట్రిక్ ఫోటోగ్రఫీ నాకు చిన్నప్పుడే తెలుసు. ఇందులోని దెయ్యాలు అందరికీ తెలుసు. ఇంటర్నెట్ లో గోస్ట్ ఫోటోస్ అని కొడితే చాలు, ఇంతకన్నా మంచి ఫోటోసే దొరికేవి. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు నువ్వు? ధైర్యం బ్లడ్ లో ఉండాలి. అరువు ధైర్యాన్ని అద్దెకి తెచ్చుకుంటే ఇదిగో ఇలాగే పరువు పోతుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.